ఆ తర్వాత నేను మళ్ళీ వైజాగ్ వచ్చి 2 ఏళ్ళైంది. నేను తిరగని వీధి లేదు, చూడని సందు లేదు. ఈ 2 ఏళ్లలో లేపేశా, 22 మందిని లేపేశా. లేపేసట అది 22 మందిని. ఆపో, ఎందుకు నవ్వుతున్నావురా? కసాయుడు మేకలు నరికేసినట్టు, షేర్ ఆటోలో మనుషులను కుక్కేసినట్టు 22, 23 అని పెంచుకుంటూ పోతున్నావు. ఊళ్ళో వచ్చే పోయే వాళ్ళందరినీ ఎరుపప్పలు చేసేది నేను, నువ్వు నన్ను ఎరుపప్పని చేస్తున్నావా? పోవయ్యా. ఏదో 10,000 రూపాయలు ఇస్తావు కదా, బండికి జూ కట్టొచ్చని ఆశపడి నేను వస్తే ఈనేవాడు ఎర్రిపప్పు అయితే గాడిదలు కొమ్ములు వచ్చాయని కథలు చెప్పేలా ఉన్నావు నువ్వు. తమ్ముడు, ముందు నువ్వు నీ జుట్టు కట్ చేయి, ఆ తర్వాత మనుషుల బేకలు కట్ చేయి. ఆగరా. అరే తొందరపడకు సుందరవదనా. ఏమైంది? ఎంతసేపు నువ్వు మాట్లాడావు? నేను విన్నాను కదా. 2 మాటలు నేను మాట్లాడితే నువ్వు వెళ్ళావా? ఎందుకు టెన్షన్ అయిపోతావు? లోపల పెట్టవయ్యా, ట్రిగ్గర్ నొక్కేమంటే టప్పలు లేచిపోతాను. నేను పెట్టేశాను కదా, నువ్వు పెట్టేయి. భయంతో బేదురైనా బయటికి తెలియకుండా ఉండడానికి దీన్ని షూలుగా వేసావా? చాలా థ్యాంక్స్. ఓకే. ఎందుకు సార్ పగలే దీపం? ఆఖరి పుల్ల, ఇంకో పెట్టెక్కడుందో వెతికి ఓపిక లేదు. కరెక్టే సార్. డైట్ సార్. అగ్ని జ్ఞానానికి ప్రతిరూపం. పొగ తాగని వాడు దున్నుపోతే పుట్టున్. సోది మొదలైంది. నీ జీవితంలో ఎప్పుడైనా చావును చూసావా? 30 ఏళ్ళు వచ్చే చావును చూడకుండా ఎలా ఉంటాను సార్? ఎన్ని? 2 సార్. 2? ఎప్పుడు? 2 సంవత్సరాల క్రితం. ఎవరు? మా తాతయ్య సార్. వెరీ గుడ్ గ్రాండ్ పా సార్. ఎలా? రాత్రి నిద్రపోయారు, పొద్దున్నే లేవలేదు సార్. తర్వాత? పోయిన సంవత్సరం సార్. ఎవరు? మా నాన్న సార్. చాలా మంచి నాన్న సార్. ఎలా? రాత్రి నిద్రపోయారు, పొద్దున్నే లేవలేదు సార్. ఏంటా రాత్రి నిద్రపోయారు పొద్దులు లేవలేదు, రాత్రి నిద్రపోయారు పొద్దులు లేవలేదు, రాత్రి నిద్రపోయారు పొద్దులు లేవలేదు? వాళ్ళ నిద్రలో పోతే నువ్వు చూడవేంట్రా? చావురా, రక్తంరా, మాంసంరా. మా అమ్మ గొంతు కోసుకుపోయి బౌంటీలాగా రక్తం రావడం నువ్వు చూసావా? నేను చూసానురా. మా తాత తల అలా పడుంటూ నేను చూసానురా. నేను చూసానురా. ఒక్క నిమిషం. I witnessed my first death at the age of 10. నాకు 10 ఏళ్ల వయసులో నా మొదటి చావు చూశాను. అప్పుడు ఈ సేమ్ బాక్స్ నా దగ్గర ఉంది. ఈ బాక్స్లో 2 రబ్బర్లు, 2 క్రయాన్ పెన్సిళ్ళు, 3 కోడి ఈకలు, ఇంకా ఎన్నో ఉండేవి. వాటన్నిటికంటే వాటిని నాకు ఇచ్చిన అంజలి నా పక్కనే కూర్చొని ఉండేది. ఈ అడవిలో నన్ను ఎక్కడికి రా తీసుకెళ్తున్నావు? వెయిట్ చెయ్యమ్మా, పైకి రా చెప్తాను. రే, ఇంత దూరం తీసుకొచ్చే విషయం ఏంటిరా? అది ఇక్కడ నాకు ఫ్రెండ్ ఉన్నాడు, వాణ్ణి నీకు ఇంట్రడ్యూస్ చేద్దామని. ఈ అడవిలో నీకు ఫ్రెండా? ఎవరది? టైగర్. పులి? వైల్డ్ యానిమల్ నీకెలా ఫ్రెండ్ అవుతుంది? నీకు పిల్లి ఫ్రెండ్ ఉందిగా. అవును, నీకు పిల్లి ఫ్రెండ్ అయితే నాకు పులి ఫ్రెండ్. గర్ల్స్ కి పిల్లి, బాయ్స్ కి పులి. టైగర్ ఇస్ నథింగ్ బట్ బిగ్ క్యాట్. పెద్ద పిల్లి పులి. నిజంగానే చెప్తున్నావా? రా, ఇంట్రడ్యూస్ చేస్తాను. మీకెవరైనా ఒక అమ్మాయి ఎదురై 10 మాటలకు ఒకసారి నువ్వు నిజంగానే చెప్తున్నావా అంటే తను నా అంజలే సార్. తను ఆ మాట అనకుండా అస్సలు ఉండలేదు. ఎక్కడ్రా నీ ఫ్రెండ్? నేను వెళ్ళి పిలుచుకొస్తాను. మిస్టర్ టైగర్, మిస్టర్ పులి, ఎక్కడున్నారు? నేను ప్రభాకర్ని, త్వరగా రా. నేను పిలిచేశాను, వాడు వస్తాడులే. చాలా సేపు అయింది, ఎప్పుడురా వస్తాడు? అయ్యో, నేను మర్చిపోయాను. ఏం మర్చిపోయావు? వాడు ఈ టైంలో నిద్రపోతాడని నిన్నే చెప్పాడు. నిద్రపోతే ఏంటి? లేపు చెప్పు. వాడు నిద్రలో కలలు కంటాడు. అది పెద్ద ఎడారి గురించి పెద్ద కళ. అది చాలా దూరం ఉంటుంది, చాలా సేపు పడుతుంది. కళ అయిపోగానే వాడే వస్తాడులే. అప్పుడు నేను ఇంట్రడ్యూస్ చేస్తానే. నిజంగానే చెప్తున్నావా? మనం కిందకెళ్ళి రైల్వే బ్రిడ్జ్ మీద ఆడుకుందామా?
తను నా చేయి పట్టుకుని నేను చెప్పిన ఆ లేని పులి గురించి తలుచుకుంటూ వస్తూ ఉండేది. ఆ లేని పులి ఎప్పుడూ ఆ లేని ఎడారి గురించి కలలు కంటూ ఉండేది. అదే సార్ మా రిలేషన్షిప్. మీకేమైనా అర్థమైందా? యాదవ ప్రశ్న అంటే ఇదేరా యాదవ. అర్థమైనట్టుగా ఉంది కానీ అర్థం కాలేదు సార్. అర్థం కాలా? అవును సార్. మీకు అర్థం కాకపోతే ఏంటి సార్? ఎందుకురా అడిగావు? నాకు అర్థం అవుతోంది. ఆగు. ఏంటి? లైట్ పైకెత్తి చూపించి చూద్దాం. ఎప్పుడూ మన జీవితంలో సంతోషంగా గడిపే ఘడియలు మనకి తెలియకుండానే గడిచిపోతాయి. కానీ ఆ రోజు నన్ను అదృష్టం వరించింది. నా జీవితంలోని ముఖ్యమైన క్షణాన్ని నేను సంతోషంగా చూస్తూ ఉండిపోయాను. అంజలి. There was a girl who was tall and thin and fair. Her hair was the color of ginger. There was a girl who was tall and thin and fair. Her hair was the color of ginger. Tony, come. ట్రైన్ వస్తుంది. టోనీ అటు వెళ్తుందిరా. టోనీ స్టే. టోనీ ఆగు. టోనీ వెళ్ళకు. టోనీ ఆగు. స్టే. టోనీ అంజలి, ప్రభాకర్ వెళ్ళకండి. ఆగండి. ఏ అంజలి, ప్రభాకర్ మీకే చెప్పేది వెళ్ళకండి. ఆగండి. అంజలి, ప్రభాకర్ ఆగండి. ఇటండి. ఆగండి. వెళ్ళదు. ఈ గుహలోనే నా జీవితంలో మొదటి దుర్మరణాన్ని, మొదటి చావును చూశాను. నా టోనీ కుక్కని పెంచుంటే మీకు తెలిసేది దాని చావు ఎంత బాధాకరంగా ఉంటుందని. అదొక పసిపాప చావు లాంటిది. నాన్న మిలిటరీలో పనిచేసే ఆయన ఎప్పుడొస్తారో ఎప్పుడు వెళ్తారో ఎవ్వరికీ తెలియదు. మా నాన్నకు తెలిసిన ఒకే ఒక్క ఆట నన్ను ఎత్తుకొని తిప్పడం. నాకిష్టమా కాదా నన్ను అడగకుండా నన్ను ఎత్తుకొని అలా తిప్పుతూ ఉండేవారు. ఆయన సంతోషపరచడం కోసం నాకిష్టం లేకపోయినా ఆ విషయాన్ని నేను ఎప్పుడూ ఆయనకి చెప్పలేదు. ఆంటీ, మా నాన్న కారులో బయటికి వెళ్తున్న అంజలిని పంపిస్తారా? తనకి ఒంట్లో బాలేదు బాబు, నువ్వు వెళ్ళిరా. నేను జాగ్రత్తగా చూసుకుంటానంటీ. తను నిద్రపోతోంది. జ్వరం తగ్గిన తర్వాత తీసుకెళ్లొచ్చు. మీరు వెళ్ళిరండి. సరే ఆంటీ. ఏమిటండి పిల్లాన్ని తల మీద కొడతారు? చెప్పేది చెప్తున్నాగా అల్లరి చేశారు. మాట్లాడకుండా ఉండు. బాబాని ముసల్దాన్ని అంటున్నావు. పరిగెత్తొద్దు, లోపలికి వస్తు నేను చూసుకుంటాను. త్వరగా పోసుకోరా. ట్రై చేస్తున్నాను కదా, డిస్టర్బ్ చేయకు. వద్దురా నాన్న, చూడొద్దురా, వద్దమ్మా, వద్దురా.
మోసం ఉంది, మోసం. అది ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది. ఇంకా ఆ వాసన వస్తుంది, ఆ వాసన వస్తుంది. I still smell. మామూలుగా పిల్లల్ని స్కూల్లో మొదటి రోజు చేర్పిస్తారు, కానీ మా నాన్న నన్ను చివరి రోజు చేర్పించి వెళ్ళిపోయారు. ఎందుకంటే ఆయనకి సెలవులు పూర్తయి తిరిగి మిలిటరీకి వెళ్లాల్సి వచ్చింది. నా పేరు కనకయ్య ప్రభాకర్. ఎందుకు వీళ్ళు కొడుతురా? ఓ బంతి కోసం నీ ఇష్టం వచ్చినట్టు బాధేస్తావా? ఎడవకు, ఊరుకో. చెప్తున్నానుగా ఏడవద్దని. ఏంట్రా చూపు? పెత్తంతో 4 బాధేనంటే నా మొహం పగలగొట్టారు సార్. రేయ్ ఏంట్రా అప్పుడే నిద్రపోయావేంట్రా? నీకోసం ఏం తెచ్చానో చూడరా. రేయ్ ఎరా నిద్రపోయినట్టు నటిస్తున్నావా? ఇదిగో ఈ బంతి కోసం ఆడిని బరిని బాదినట్టు బాధేవు కదరా. బాగా నిద్రపో. ఏంటి వీడి కోసం చిరిగిపోయిన బాల్ని కుట్టుకొచ్చి తీసుకొస్తే ముద్దు నిద్రపోతాడేంటి? వీడికి పౌరుషం ఎక్కువే. సార్ ఏంట్రా? బంతి సార్. అది తెలుసురా. థ్యాంక్స్ సార్. నువ్వు మెన్షన్ రా. రే అక్కడేం చేస్తున్నావురా? ఆడుకుంటున్నాను సార్. ఒంటరిగా ఆడుకోవడం ఏంట్రా? ఉన్న ఒక్కడిని బాధేసి తెరివేశావు. రా మన ఇద్దరు కలిసి ఆడుకుందాం. మీతో ఎవరు సార్ ఆడుకుంటారు? అయ్యే ఎందుకంటే మీరు తెలుగు మాస్టర్. తెలుగు మాస్టర్ అయితే ఆడుకోవడం రాదా? అది ఇంగ్లీష్ ఆట, దాని గురించి మీకు తెలీదు. అంత గొప్ప ఇంగ్లీష్ ఆట ఏంట్రా చెప్పు. There was a girl who was tall and thin and fair. Her hair. What's the color of ginger? ఓ సింతే కదరా. నాకు తెలియని ఇంగ్లీషా? కమ్రా. పద 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 ఈ లోకం పిలిచి. 7వ తరగతి డి సెక్షన్ గాయత్రి. ఏవి ఎలా ఉన్నా? మా స్కూల్లో ఓ బుడ్డోడు వచ్చి చేరాడు. అచ్చం నాలాగే ఉన్నాడు. విడ్డూరమైన కేసులే. ఏరా ఏంటి ఏమైందిరా? రే ఏంట్రా ఏమైంది చెప్పరా? బడిలో పాఠం కన్నా జీవిత పాఠం విన్నా, దానిని నేర్చిన వాడే మనిషంటే. ఆశయం అంటూ ఉంటే ఆకాశమైన అందును మార్గం తానే. నా మనసుకైన గాయాల్ని పూర్తిగా నయం చేసింది మా తెలుగు మాస్టర్. వేసవి సెలవులు ఎప్పుడు వస్తాయా అని ఎదురు చూసేవాడిని. ఎందుకంటే అప్పుడే మా స్కూల్ మొత్తం ఖాళీ అయిపోయేది. నా తెలుగు మాస్టారు నా కోసం ఎప్పుడూ నాతోనే ఉండేవారు. ఏ సెలవుల్లోనూ నాకు మా నాన్నని చూడాలనిపించేది కాదు. నిజానికి నేను మా నాన్నని పూర్తిగా మర్చిపోయాను. మెల 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 హరి విల్లే విరిసే, జల 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 జల్లే కురిసే,
గల 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 అలరాలిసే పద 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 ఈ లోకం పిలిచే. రేయ్ ఆగండి రా. ఏం లేదు సార్. రేయ్ ఏంట్రా అప్పుడే బయలుదేరారు? ఇవాళ ఈవినింగ్ ట్రైన్, అందుకే బయలుదేరుతున్నాను. ఆల్ ది బెస్ట్ రా. వస్తారమ్మా. నువ్వు ఎప్పుడు బయలుదేరుతున్నావు? సరేరా, ఓకే. మాస్టారు ఏంట్రా? ఈ సెలవులకి నేను ఇక్కడే ఉండిపోతాను. కాలేజ్ అడ్మిషన్ అది తీసుకోవాలి. ఈ కాలేజీ కథలన్నీ నాకు చెప్పకరా. నిన్ను ఎక్కడికి పంపించాలో నాకు బాగా తెలుసు. 6 ఏళ్లుగా మీ నాన్న నీకోసం ఎదురు చూస్తున్నాడుగా. వెళ్ళి ఆయన చూసిరా. చిన్నప్పుడు మీ నాన్న నిన్ను ఎత్తుకుని తిప్పాడుగా, ఇప్పుడు నువ్వు వెళ్ళి ఆయన ఎత్తుకుని తిప్పు. ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నావు? రారా చెప్తాను. యానోలో ఒక పెళ్ళి ఉంది. శంకర్లింగం అని నా దగ్గర చదువుకున్నాడే. లవ్ మ్యారేజ్, సాక్షి సంతకం పెట్టడానికి పిలిచాడు. నేను రావడానికి 2-3 రోజులు అవ్వచ్చు. ఇప్పుడు మీ నాన్న ఎక్కడ ఉన్నాడు? కలకత్తాలోనే. నువ్వు అక్కడికి వెళ్ళగానే ఆయన నాకు ఫోన్ చేయమని చెప్పు. సరే. నీ పై చదువులకు నేను ఏం చదివించాలని నేను ఆయనతో మాట్లాడతానులే. నేను వెళ్ళొస్తాను. ప్రభా తెలుగు మాస్టర్ వెళ్ళిన బస్సు నదిలో పడిపోయిందట. ఏంటి తెలుగు మాస్టర్ 60 శవాలు లోపల కూడా ఉన్నాయి. పోస్ట్ మార్టానికే 2 రోజులు పడుద్ది. ఎంతలోకే వచ్చేసాడు తెలుగు మాస్టర్ గీస్తారని. బావా అందరికి ఇదే పని అయిపోయింది. టార్చర్ భరించలేకపోతున్నారు రే. నేను మీ పక్కింట్లోనే ఉండేవాడిని. నేను నా గురించి ఎవరికైనా చెప్పాలంటే నా చిన్నతనంలో మా అమ్మకి జరిగిన యాక్సిడెంట్ గురించి గుర్తు చేసేవాడిని. కార్ యాక్సిడెంట్లో చనిపోయారు. ఇప్పటి వరకు చావే నా విజిటింగ్ కార్డ్. ఇక్కడ నాన్నగారు బస్సులో లోపలికి వెళ్ళి చూడొచ్చు కదా మీరు. చూడనివ్వనంటున్నారు. ఎవరు? ఆ వాచ్మెన్? మొదటి భార్య మనుషులు ఆస్తి మొత్తం దోచేసింది. ఇప్పుడు కూతురు వాడు తీసుకుని ఎగేసుకుంటూ వచ్చింది. మిగిలిన ఆస్తిని కూడా దోసేసుకోవడానికి వచ్చింది. ఈ జన్మలకు అసలు సిగ్గంటూ ఉండదు అనుకుంటాను. తక్కులాడి నా తమ్ముని వల్ల వేసుకుంది. వాడు చచ్చేంత వరకు పీడించి తినేసింది. దరిద్రపుండా పురుగులు పడి చస్తుంది. ఎంతమంది కొంపల్ని కొల్లేరు చేస్తుంటారు. ఇది ఇంతకింత అనుభవించాలి. ఏడుస్తున్నా కూడా చాలా అందంగా ఉందిరా. ఏట్రా దాన్ని అడగ తీసుకుపోతున్నావు? ఇంకా మాకు చెప్తే మేము వస్తాం కదేట్రా.
అయ్యో ఏమండి అంజలిని ఊరికి పంపించేసి ఎక్కడికి వెళ్ళాలో తెలియక నా తెలుగు మాస్టర్ రూమ్కే తిరిగి వచ్చేసాను. ఆ గది మొత్తం ఆయన జ్ఞాపకాలు, ఆయన గొంతుతో నిండిపోయింది. కొంతకాలం దూరమైన దారుణమైన చావు మళ్ళీ నా జీవితంలోకి ప్రవేశించింది. మరణం వెంటాడే జీవితం.